ప్రధానంగా బాలకృష్ణ విషయానికి వద్దాం. బాలకృష్ణ అసెంబ్లీకి తాగొచ్చాడు, ప్రధానంగా అది తాగొచ్చి అనవసరమైన విషయాలు మాట్లాడాడు, మతి స్థిమితం లేకుండా మాట్లాడాడు. ఆయన మాట్లాడితే ఆయన అలో చేశాడు స్పీకర్, ఆయనకి బుద్ధి ఉందా? ఇది ఆయన మాట్లాడింది. సో బాలకృష్ణ తాగొచ్చాడా లేదా అనే విషయం జగన్ రెడ్డి గారికి ఎలా తెలుసు అంటే, ఇద్దరు కలిసి తాగారా, ఆయన తాగుతుంటే ఈయన సోడా పోసాడా, లేదు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి వాసన చూశాడా, ఈయన అసెంబ్లీలో కానీ బయట కానీ గౌరవ సభ్యులను ఉద్దేశించి గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడిన మాట వాస్తవం, రికార్డు ఉంది. స్పీకర్ గారి గౌరవాన్ని భంగం కలిగించే మాట్లాడినట్టు రికార్డు ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఈ విషయం మీద ఈయన అనుచితమైన వ్యాఖ్యలను తీసుకొని ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేసి ఈయన మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళటానికి ఖచ్చితంగా సబ్జెక్ట్ వైజ్ లీగల్ గా, లాజికల్ గా, టెక్నికల్ గా ఒక అవకాశం ఉంది. ఇప్పుడు బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఆయన పులివెందుల్లో అధ్యక్షుడు అప్పట్లో, అంటే బాలకృష్ణ గారు అభిమాని. ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు కానీ లేదా బాలకృష్ణ గారు కానీ సీరియస్ యాక్షన్ గా తీసుకొని ఉంటే జగన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? సో అందులో భాగంగానే ఇప్పుడు బాలకృష్ణ మీద అనుచిత వ్యాఖ్యలు అనేది అసందర్భం, ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఇటువంటి గౌరవానికి భంగం కలిగించే విధంగా స్పీకర్ మీద కూడా మాట్లాడిన సందర్భంలో అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేసి తగిన డెసిషన్ దీనికి అప్రాప్రియేట్ ప్రకారం, రూల్స్ ప్రకారంగా తీసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా చేయకపోతే ఇటువంటి మళ్ళీ రిపీట్ అవుతాయి. అది మంచి మెసేజ్ వెళ్ళదు రాజకీయంగా ప్రజలకు కూడా అనేది ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి అంశం.